నమస్తే. సినిమాలకి రాజకీయాలకి పొంతన ఉందా లేదా అంటే గతంలో మాత్రం ఎన్టీఆర్ కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సినీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ల ఏపీ పరిపాలనలో ఎవరూ మాట్లాడలేదు. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి ఎలక్షన్స్ దగ్గర పడేసరికి కొంత పెయిడ్ బ్యాచ్ మాత్రం ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజముందా లేదా అనేది మనతో పాటు కనకదుర్గ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పటిదాకా కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి గట్టిగా ఏపీ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు కూడా చిరంజీవి గారు, ప్రభాస్ గారు వీళ్ళందరూ కూడా టికెట్ల రేటు విషయం గురించి వెళ్ళినప్పుడు మాట్లాడితే అవమానించి పంపించారు. అయితే అప్పుడు కూడా ఎవరు స్పందించలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడేసరికి కొంతమంది వచ్చి ఇలా ఎలక్షన్స్ గురించి మాట్లాడడాన్ని ఎలా చూస్తారు? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా అసలు సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉందండి. మొదటి నుంచి చూసుకుంటే ముఖ్యంగా తమిళనాడులో మనకు అన్నాదురై గారు కావచ్చు, తర్వాత కరుణానిధి గారు కావచ్చు, ఎంజీఆర్ గారు కావచ్చు. ఎంజీఆర్ గారు అయితే నటుడు, వీళ్ళైతే రైటర్స్. కరుణానిధి గారు కూడా చాలా మంచి రైటర్. ఆయన సినిమాలకు మంచి మంచి సినిమాలు చేశారు. పరాశక్తి అనే సినిమా చాలా పెద్ద ఫేమస్. మన జెమిని ఈయనెవరు శివాజీ గణేషన్ గారికి లైఫ్ ఇచ్చిన సినిమా అది. సో ఆ తర్వాత చూసుకుంటే జయలలిత గారు. ఇలా పరంపరలో అందరూ కూడా అటు సినిమా రంగం నుంచి వచ్చి ఇటు రాజకీయాల్లో కూడా వాళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. అలా చూసుకుంటే ఎన్టీ రామారావు గారికి కూడా ఒక రకంగా మద్రాసులో ఉండడం, తర్వాత వారికి సినిమాల్లో ఉండడం, తర్వాత రాజకీయాలకి రావడానికి కూడా కొంత ప్రేరణ అది చెప్పుకోవచ్చు. అంటే ఎంత ఆత్మగౌరవ నినాదం భాష మీద వచ్చినా కూడా సినిమా రాజకీయాల్లోకి వచ్చినా కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉందంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 ఏళ్లలో అసలు తెలుగు సినిమా పరిశ్రమని ఆయన పట్టించుకున్నది లేదు. అంతకుముందు ప్రతి ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ అవసరాలకి ఏదైనా గబుకన అవసరం అయితే ముందుకు రావటం, వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించడం, అదేవిధంగా వీళ్ళు కూడా సానుకూలంగా ప్రభుత్వాలు స్పందించడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఈ 5 ఏళ్లలో ఒక సైలెంట్గా ఉంది ఇండస్ట్రీ. అంటే ఒక రకంగా పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా ఉన్నారు వాళ్ళు చెప్పాలంటే. దీనికి కారణం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకోవాలి. ఆయన మీరు చెప్పినట్టుగా చిరంజీవి గారు వెళ్తే అవమానించి పంపించాడు ఆయన. ప్రభాస్కి తర్వాత కొంచెం ఫేవర్ చేసినట్టున్నారు ఆయన టికెట్ల విషయంలో. కానీ పవన్ కళ్యాణ్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు, మనం చూసాం. టికెట్ల విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులే కలగజేసుకునేలాగా చేసి చాలా అన్యాయం చేశారు ఆయన. అంటే ఒకళ్ళకి ఒక నీతి, ఒకళ్ళకి ఇంకొక నీతి అన్నట్టుగా ఆయన చేశారు. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ గులకరాయి సంఘటన ఏదైతే ఉందో, ఈ విషయంలో నిన్న విషయాలు స్పందించారు. చూస్తే తమిళనటుడు, అతను తెలుగువాడైనప్పటికీ తమిళనటుడుగా ప్రాచుర్యం పొందారు అతను. అయితే అతను ఏమంటాడంటే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. గతంలో కూడా అతను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టంగానే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎటువంటి నెగిటివ్ ఇది లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ అనేది అక్రమంగా చేశారు, సరైన ఆధారాలు అవి లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసిన విధానం బాగలేదు అని కమెంట్ చేశాడు. అయితే కొంతవరకు విశాల్ మెంటాలిటీ ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తాడు ఆయన. ఎయిదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, స్పందన అయితే ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఎయిదర్ తెలుగు ఆర్ తమిళ్, ఏ విషయానికైనా స్పందిస్తాడు. కానీ అతను చెప్పకనే చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం, ఆయన మనిషిని అన్నట్టుగా నేను స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అతనికి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారితో అంటారు. అంటే ఆయనతోటో ఆవిడతోటో మనకు అది వివరాలు తెలియదు సరిగా, అదైతే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కనుక మీరు చూస్తే 2 రోజులుగా ఒక పెయిడ్ బ్యాచ్ అనేది తయారైంది. దీన్ని పేటీఎం బ్యాచ్ అంటారు. వీళ్ళందరూ అంటే డబ్బుని బట్టి ఒక రకంగా మాట్లాడతారు అనమాట. ఒక పక్కే వన్ సైడ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అందులో ఒక ఎనాలిసిస్ ఉండదు, లేకపోతే నిజాలు ఉండవు. వాళ్ళు నోటికి ఏదొస్తే అది మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సినిమా వాళ్ళు ఎవరు ముందుకొచ్చి మాట్లాడలేదు, వీళ్ళు చెప్తున్నది అది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ గులకరాయి తగిలి జగన్మోహన్ రెడ్డికి ఏదో ప్రాణం పోయినంత పని అయింది అన్నట్టుగా వాళ్ళ స్టేట్మెంట్లు ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అసలు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది మామూలు చిన్న విషయం అది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు పడ్డాయి మొన్న గాజువాకలో, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్లు పడ్డాయి. అప్పుడు ఎవరు దాని పెద్ద ఇష్యూ చేయలేదు కదా, ఇలా పట్టీలు కట్టుకోలేదు, లేకపోతే ఎవరికి దెబ్బలు తగిలాయా తగలలేదా ఎవరు పట్టించుకోవాలా. మరి స్పందిస్తే అందరి మీద స్పందించాలి.
ఇప్పుడు ఇది కూడా కాకుండా దర్దాపున ఒక 52 రోజులు పైగా జైల్లో పెట్టినప్పుడు కూడా తెలుగు ఇండస్ట్రీ స్పందించలేదు. అది ఇంకా పెద్ద విషయం. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈవెన్ ఎన్టీ రామారావు గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం ఉన్న హయాంలో ఈ ప్రతి ఒక్క తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలంతా అన్ని రకాలుగా వాళ్ళు బెనిఫిట్స్ పొందారు. ఇళ్ళు వచ్చాయి, వాళ్ళందరికీ స్థలాలు వచ్చాయి. అవన్నీ ఎవరి వల్ల వచ్చాయి? ఆఖరికి నంది అవార్డులు కూడా పరంపర కొనసాగింది. ఇప్పుడు ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఒక 5 years మాత్రం ఈ సంక్షోభంలో ఆపారు. కానీ జగన్ రెడ్డి తీసుకురావచ్చు కదా, అది కూడా తీసుకురాలేదు. అంటే అసలు సినిమా ఇండస్ట్రీ ఉంది అన్నదాన్ని ఆయన మర్చిపోయాడు, ఆయన విస్మరించాడు పూర్తిగా. అంటే మీ లెక్క ఏంటి అన్నట్టుగా ఉంది ఆయనకి. మరి చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు ఒక్క సినిమా పెద్ద కూడా ఒక్క మాట మాట్లాడలే, భయపడి, జగన్మోహన్ రెడ్డికి భయపడి. అంటే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటేనండి, మనం ఏది చూసుకున్నా కూడా రాజకీయాలు, సినిమా, ప్రాపర్టీ ఈ 3 లింక్ అవుతున్నాయి. ఇప్పుడు సినిమా వాళ్ళు మాట్లాడదామంటే వాళ్ళకి ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళు నోరెత్తడానికి లేకుండా చేస్తున్నారు జగన్. అంటే వాళ్ళని భయపెడుతున్నాడు ఆయన. అలా భయపెట్టినా కూడా నిన్న మాట్లాడలేదు అంటే, స్పందించలేదు ఇండస్ట్రీ అంటే ఇది పెద్ద విషయం కాదు. వాళ్ళు స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిరంజీవి లాంటి వాళ్ళు స్పందించారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ తమ్ముడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంకెవరున్నారు మిగతా పెద్దలంటే? నాగార్జున గారు చేయాలి, లేకపోతే వెంకటేష్ చేయాలి, ఇంకా ఈ 4-5 ప్రభాస్ చేయాలి. ముఖ్యంగా ప్రభాస్ కూడా కొంచెం బెనిఫిట్ పొందినట్టే లెక్క, అంటే టికెట్స్ విషయంలో, సినిమా టికెట్ల విషయంలో. కానీ ఎవరు మాట్లాడటం లేదు. వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు ఆంధ్రదేశంలో లేరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ ఉందా అసలు? సినిమా పరిశ్రమ ఏమైనా ఆయన డెవలప్ చేశాడా? ఇక్కడి నుంచి ఇండస్ట్రీని అసలు అక్కడ తీసుకెళ్ళాలి. పెద్ద మనిషి 5 ఏళ్ళు ఏమీ చేయలేదు. సరే అవి పక్కన పెడితే అసలు సినిమా ఇండస్ట్రీకి ఏం చేశాడు ఆయన? పిలిచి ఏ రోజైనా ఒక మంచి 4 మాటలు మాట్లాడా? మీకు ఇది చేస్తాను, పథకాలు ఇవి ఇస్తాను, లేకపోతే మీకు బెనిఫిట్స్ ఇస్తాను, మీకు రాయితీలు ఇస్తాను, మీరు ఇక్కడికి వచ్చి సినిమాలు చేసుకోండి అని చెప్పాడా? చెప్పలేదు కదా. కాబట్టి వాళ్ళు స్పందించాల్సిన అవసరం లేదండి. ఆఖరికి RRR లాంటి దానికి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇప్పటిదాకా తెలుగు సినిమాకి ఇక్కడ కూడా ఆస్కార్ అవార్డు వచ్చిన పరిస్థితులు లేవు. ఆస్కార్ అవార్డు రావడంతో పాటు అల్లు అర్జున్కి పుష్ప సినిమాలో నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలాంటి వాటిని కూడా కనీసం సత్కరించేటువంటి ఒక పరిస్థితుల్లో ఏపీ గవర్నమెంట్ లేనప్పుడు ఎందుకు స్పందించాల్సిన అవసరం ఉందంటారు? అసలు ఆ సంస్కారం అనేది ఉండాలండి. సంస్కారమే లేనప్పుడు ఆయన అది వాళ్ళకి సత్కారం చేయలేదు, లేకపోతే వాళ్ళని పిలిచి అభినందించలేదు అని మనం ఎదురు చూడటం అనవసరం, హాస్యాస్పదం కూడా అది. అసలు ఆయనకి అలాంటి కల్చరే లేదు మనిషికి. ఆ కల్చర్ అందరికీ రాదండి. ఒక తారక రామారావు గారికి వచ్చింది, నందమూరి తారక రామారావు గారికి ఉంది, అది చంద్రబాబు నాయుడు గారికి ఉంది, తమిళనాడు వాళ్ళకు ఉంది, అందరికీ కూడా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అక్కడి నుంచి అక్కడ కలిసి ఉండేవాళ్ళు కాబట్టి. అసలు ఈయనకి అవేమీ తెలియదండి. ఈయనకి తెలుసున్నది ఒక్కటే, దోచుకోవడం, దాచుకోవడం. ఇది తప్ప జగన్మోహన్ రెడ్డికి మరొక చేత కాదు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి స్పందించలేదని ఈ పేటీఎం బ్యాచ్ మాట్లాడటం అనేది చాలా మనం గ్రహించాలంతే. అది కాక పద్మ విభూషణ్ వచ్చినప్పుడు చిరంజీవి గారికి కూడా తెలంగాణ రాష్ట్రంలో సత్కారం జరిగింది, కానీ అలాగనే తెలంగాణ రాష్ట్రంలోనే అల్లు అర్జున్ కూడా కొంత సత్కారం జరిగింది తప్ప ఏపీలో ఎటువంటి పరిస్థితులు కూడా ఇలాంటివి జరగలేదు. సో దీని మీద నిజంగానే ఏపీ సంబంధించినటువంటి ఒక నటులు స్పందించలేదనడం మాత్రం నిజంగానే అది ఒక పెద్ద బూతులనే చూడాలి. అది జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పి. ఇంకొకటి, ఇప్పుడు కాపులు ఇది గుర్తుంచుకోవాలండి రేపొద్దున ఓట్లు వేసేటప్పుడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది గుర్తుపెట్టుకుని ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయటం కాదు. నా కాపులు అంటాడు కదా, ఇప్పుడు కొత్తగా కాపుల మీద ప్రేమ చూపిస్తున్నాడు కదా, ముద్రగడ వేరే వెళ్ళి జాయిన్ అయ్యాడు కదా, ముద్రగడ హరిరామ జోగయ్య, వాళ్ళందరూ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ఆలోచించుకుని కాపులు ఓటు వేస్తే బాగుంటుంది. సో చూద్దాం మేడం, మొత్తానికి ప్రజలందరూ కూడా ఫిక్స్ అయితే ఉన్నారు ఖచ్చితంగా దేనికి ఓటేయాలి వద్దని చెప్పేసి. సో మంచి నిర్ణయం తీసుకోవాలి ఓటర్స్ అని చెప్పి కోరుకుందాం. నమస్తే.